మా కాడ చికెను, బోటి, చేప, ఎగ్గు, వెజ్ అన్ని కర్రీలు ఉంటాయి. మేము వాడే రైస్ హెచ్ఎంటీ లేదా మహాతేజ చాలా బాగుంటాయి. ఇక్కడ క్యాబ్ డ్రైవర్లు, మామూలుగా ఆటో డ్రైవర్లు, మేస్త్రీ వాళ్ళు చాలా వరకు సాఫ్ట్వేర్లు అయితే చాలా ఇష్టపడతారు. అమ్మ ఇంట్లో కొద్ది ఇక్కడ బాగుంటుంది టేస్ట్, ఇంట్లో చప్పగా తిని అసలు బాగలేదు, ఇక్కడ 1-2 సార్లు తినాలని గుర్తు చేసుకుంటాం అని చాలా అంటుంటాం. మేము పెట్టి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, 3వ సంవత్సరం ఇది. అంటే మేము ఇద్దరం పార్ట్నర్, నల్గొండ డిస్టిక్ ఒక అమ్మ, నేను మా అబ్నార్, ఇద్దరం పార్ట్నర్షిప్లో చేస్తాం. చికెను, బోటి, చేప, ఎగ్గు, తలకాయ కూర. వెజ్లో మాత్రం పప్పు, మధ్యల కర్రీ, ఏదైనా ఆలు లేదా బెండకాయ, గోంగూర చట్నీ డైలీ ఉంటుంది, టమాటా మిర్చి డైలీ ఉంటుంది, ఇంకా సాంబారు లేదా ఎండాకాలం వస్తే పచ్చి పులుసు అంటే రసం అంటారు. అంటే మన ఇంట్లో 1-2 సార్లు ఆలోచించి చేస్తాం. మంచిగా ఉండాలి, ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా రావాలి జనం, ఒకరు పోయి ఇద్దరు రావాలి, ఇంకా అట్లా 10 మంది రావాలి, పెరగాలి, అట్లా ఆలోచించి చేస్తాం. డైలీ 200 మంది దాకా తింటారు మా కాడ. ఆర్డర్లు వస్తుంటాయి నైట్ పూట, ఒక 20-30 దాకా వస్తాయి. అంటే వాళ్ళు ఎలా కోరితే అలా, మాకు ఫ్రై కావాలంటే ఫ్రై లేదా కర్రీ కావాలంటే కర్రీ. నెలకు దాని ఖర్చు అని మాకు 15,000 అట్లా ఉంటుంది. టమాటో 100 రూపాయల కేజీ అస్సలు కొనలేకపోతున్నాం. మిర్చి ఇంతకుముందు 100 రూపాయల పైన ఉంది, ఇప్పుడైతే ఒక ట్రే అంటే 25 కేజీలు వచ్చేసి 1800, 2000 ఉంది. అది చాలా ఇబ్బంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు కానీ ఇక్కడ కస్టమర్లకు చాలా మంచిగా పెడతాం.